నేను వాటర్ కూడా తాగాల. ఏంటి మమ్మీ ఎవడు ఓడిపోతే ఓడిపోతే అన్న కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి. వంశీ అన్న కళ్ళల్లో నుంచి. అయ్యా అయ్యా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేనంతా తినిందంతా వీడియో కోసమే నార్మల్గా తిడతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి బ్లాగ్స్. సో ఇప్పుడు మనం దావత్ మండి హౌసా ఏదో ఒకటి అనుకోవచ్చు. సో దావత్లో అయితే ఉన్నాం. సో ఎందుకున్నాం అర్థం అవుతుందా మీకు? సో ఆల్మోస్ట్ మీకు తమ్మునేల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. మనలో చాలామంది మీరైతే కమెంట్స్ అయితే చేస్తున్నారు సల్మాన్తో మండీ ఛాలెంజ్ చేయమని చెప్పి. సో అందువల్ల ఇప్పుడు మండీలు అయితే ఇప్పుడు మండీ ఛాలెంజ్ సల్మాన్తో చేసేదానికి రెడీగా అయితే ఉన్నాం. మా ముందు పక్క ప్లేట్స్ అయితే చూడండి. సో ఇది నేను తినే ప్లేటు అండ్ ఇది సల్మాన్ తినే ప్లేటు. సో ఈ విజయంలో ఈ తిండి కార్యక్రమమైన మండీ ఛాలెంజ్ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో మీరే చెప్పాలి. మీకు తెలుసు ఎవరు గెలుస్తారో చెప్పండి. నేనే గెలుస్తాను తెలుసు అందరికి. సల్మాన్ ఏమో ఇక్కడ భయంకరమైన ధీమాతో ఉన్నాడు సల్మాన్ గెలుస్తాడని. బట్ కానీ నాకెందుకు నేనే గెలుస్తాను అనిపిస్తుంది. ఫిక్స్డ్ మ్యాచ్ నేనే గెలిచేది. చూస్తా ఉండు. అదెట్టా? అదంతే. అది నువ్వు ఎట్లా గెలుస్తావు? ఆల్రెడీ నేను సింగిల్ తినేసి ఉన్నా ఎప్పుడు. తిన్నావు బట్ కానీ ఎవరు ఫాస్ట్గా తింటారనేది కదా. నేనే తింటా. మనోడే ఫాస్ట్గా తింటాడంట. సో ఎవరు విన్ అవుతారో చూద్దాం గైస్. మీరు ఎవరు విన్ అవుతారో లాస్ట్గా చూడకుండా ఇప్పుడే కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఎట్లా చెప్పగలుగుతారు. ఇప్పుడు అబ్బా ఈ పీస్ వల్ల ఒక్క సెకండ్లో లాగేస్తా. అంత సీన్ లేదులే. కనీసం ఒక 15 సెకండ్లో తినేస్తా దీన్ని. నువ్వు దాన్ని ఎంతసేపు తింటావా? 2 నిమిషాలు తినా. నీకు అర్థం కావట్లే. ఇది నాది లెగ్, నీది చెస్ట్ టైప్ బాడీ. నీకు ఇంకా ఎక్కువ పీస్ ఉంటుంది. సో నేనే త్వరగా ఫినిష్ చేయగలుగుతా. నాకు మధ్యాహ్నం అన్నం తిన్నా. నేను మధ్యాహ్నం తిన్నా. నువ్వు? నేను తినాలి. అట్టయితే ఓకే. అదే తినలేదు. ఫస్ట్ తినేస్తామనుకున్నా. నీకు అందుకే ఇందాక ఎవర్రా మరీ రచ్చకుందబ్బా. బయట వేరే వాళ్ళు కూడా వచ్చినారు కదా, మరి ఫ్యామిలీ వచ్చిన్నారు. శుద్ధంగా తిని మొహంగా సర్లే ఎవరి ఇష్టం అవుతుంది, మనం ఏం చేయలేము. అది దానివల్ల ఏంటంటే ఈ మైక్ సెటప్ అయితే యూజ్ చేయాల్సి వచ్చింది. ఫ్యాన్స్ ఫోన్ వచ్చింది సల్మాన్కి ఇప్పుడే. పిల్లలైతే మాత్రం భయంకరంగా అరుస్తూ ఉన్నారు అబ్బా. సో నేను అందుకే సల్మాన్కి కూడా మధ్యాహ్నం చెప్పరా, ఇందాక 9కి చెప్పా. సో మండీ ఛాలెంజ్ చేద్దామని. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 10:30 అవుతుంది. నీకు కానీ మధ్యాహ్నం చెప్పుంటే నీకు గెలిచేదానికి మధ్యాహ్నం కూడా తినమని చెప్పి అది సాయంత్రం చెప్పా. యాక్చువల్ 9:30 చెప్దాం అనుకున్నా, ఇంట్లో ఏదో ఒకటి తినేసి ఉంటాడు కదా అని. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ఈ మండీ ఛాలెంజ్కి అయితే రెడీ అయిపోదాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా. ఇప్పటికే లేట్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. స్టార్ట్ చేద్దాం అయితే. మైక్ ఇట్లా సెట్ చేసేసాను. స్టార్ట్ చేయాలా? నీకు తప్పు నాకు తప్పు. చేతుల్లో చూపిస్తా. మంచికే పనిచేసినాయా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఎంత టైంలో ఫినిష్ చేసేది కూడా చూపిద్దాం. రెడీ? 1 2 కానీ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. మొక్కగా తినేయాలా? ఇక పద్ధతి ఉంటుందా? మొక్క లేకు మామ ఎత్తే మొత్తం. నేను సపోర్ట్ నువ్వు ఎట్టి దాంట్లో పెట్టా. వాటర్ తాగొచ్చాడా? ఏం సల్మాన్ చాలా పద్ధతిగా తింటుండో. పద్ధతిగా తింటే ఫుల్గా తినేవచ్చు. తెలియదా?
పద్ధతిగా తింటే ఫుల్గా తినేయచ్చు, పాటలు తినేయచ్చు. కానీ అన్న ఇద్దరిది తిని ఆగిపోతా చూస్తాం. ఇద్దరు పోటీ మీద ఉన్నారు. ఇప్పుడైతే ఎవరు విన్ అవుతారో నాకు కూడా డౌట్ గానే ఉంది. ప్లేట్ అయిపోయిందా? ఏయ్, కథ తింటానా? నాకు దిగట్లేదా? కొంచెం కూడా ఉండదు అమ్మ. అయిపోయింది వంశీ అన్నది మ్యాక్సిమం. మామూలు తిండి మామూలుగానే తిన్నారా? మంది లెక్కనే తిన్నారా? కాంప్లెంట్ ఉన్నాడు. దిగట్లే. ఓడిపోతే చెప్పేందో ఓడిపోతే పిల్లలు నేను కడతా. కానీ సల్మాన్ మామ కానీ అదిగో వచ్చాడు మాము. అయ్యా మామ ఆడ అయిపోవచ్చింది. అది తీ మనకు అన్నం అయిపోతే చాలు, మొక్కలున్నా ఏం కాదు. కూర అయిపోయింది. అన్న కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి. వంశీ అన్న కళ్ళల్లో నుంచి. అన్న అయితే ఛాలెంజ్ కంప్లీట్ చేసేసాడు. చాలా ఉంది. అన్న స్లో డౌన్ అయిపోయాడు. ఏయ్, వాటర్ కూడా కావాలా? చేస్తున్నాడు చీటింగ్. అంత సీన్లే. సరే మొక్కలు సంబంధం లేదు కానీ మామ అయిపోయింది ఆడ అన్నది. అదిగా నీళ్ళు అయిపోయింది. అయ్యా చూపి. అవుద్దా? అవు తప్పిందా? ఒకటి ఉందా? ఉంది. అవు తప్పిందా? కానీ ముక్క కూడా తింటున్నట్టు తిన్నాను. దిగట్లేదు. దిగట్లా. కదిలిస్తే ఫ్రీ అవుతుంది. అన్న ట్రిక్ పట్టేసావా? నాకు పెద్ద ముక్కు వచ్చింది. ఇది చీటింగ్. నా ముక్కు కాదు మట్టుగా ఫుడ్ అయిపోయింది. ముక్క వరకు చీటింగ్. ముక్క వరకు చీటింగ్. నువ్వు లెగ్ పీస్ తీసేసుకున్నావు. నాకు చూడు బాడీ పీస్ ఇచ్చావు. నవ్వుతాండి వస్తున్నాను. సరే ముక్క వరకు కాకపోయినా రైస్ అవుతుంది. రైస్ చూడు ఆ రైస్ చూడు. నువ్వేం చెప్పావు? ఫస్ట్ ముక్క అని చెప్పు. దానికోసం నేను ముక్క తింటావు. నువ్వు ముక్క వదిలేసి రైస్ తినేవు. ముక్క తిండిందంట. ఎట్ట ఉంది? నవ్వుతాండి వస్తూనే ఉంది. నేనేం చేయాలి? నువ్వు లెగ్ పీస్ తీసేసుకోవాలి నైస్గా. తినేసేవాళ్ళు ఇంక అర్థమైపోలే. ఆ టైంలో ఆడ పీస్ మట్టుకు చీటింగ్. ఇది మట్టుగా తినమంటది. తిను. కష్టం కాదు కూడా. చూడు నవ్వుతాండి వస్తానే ఉంది. అతిగా మాట్లాడి నేను గెలసలేని. సరే యశ్వంత్, నీ మాటలు చెప్పి ఎవరు గెలిచారు? ఇంకా అయిపోలేదు. నువ్వే అన్న, నువ్వే. యశ్వంత్ మనోడు అనుకున్నా కదా. నువ్వే అనుకున్నాడా? నిజాయితీ సపోర్ట్. నాకు ఎందుకు తేడా కొడతామని. సల్మాన్ మామకి మొక్క అది బాడీ వచ్చేసింది. అదొక్కటేనా ముక్క చీటింగ్? సరే ఎవరు ఫస్ట్ ఎవరు తిన్నారు? నువ్వే తినవు. ఎట్ట తినవు? నేను ఫస్ట్ ముక్క ఇప్పుడు ఏం తిన్నారు? ముక్క అట్టే పెట్టుంటే చూడు నా ఎట్ట కనిపిస్తుందా? ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవాలేనా? నేను గెలుచుంటా. నేను అవునవును ముక్కలు చేస్తున్నా గెలుచుంటా. గెలిచింది నేనే, అది మీకు తెలుసు. తెలిసి వాళ్ళకి ఎందుకు కాదు ముక్క కాదు. ఏముందో చెప్పండి. ఏం లే. ఇప్పుడు ఈయనంటే ఈ ముక్క చూడు. చూపి తిని చూపినా. ఈ ముక్క కానీ తిని చూపి. మొత్తం తినాలి. దీనిలాగే తినాలి. అది కానీ తిని చూపినా.
సాస్ వేసుకో. ఏ మొక్క ఇచ్చిన అన్న నాకు గెలిచేసాడు. ఎముకని తినేయాలా, ఎముకని తిని. మామూలు నాకు అర్థమైంది ఏంటంటే ఈ మొక్క అన్నకి వచ్చిన అన్నే తినేసేవాడు ఫాస్ట్గా. నేను తింటున్నా ఇష్ట తేలేస్తుంది పోనీ. అబ్బా అబ్బా మూతి చూడు, మూతంతా ఎట్లా ఉంటాడా అని మనోళ్ళు కూడా అనుకుంటారు. బేసిక్గా ఛాలెంజ్ లాగే తినాలా, పద్ధతి నేను ఎప్పుడు చిన్నగానే తింటా, నువ్వంత ఫాస్ట్ తినేస్తే నా వల్ల కాల. ఏముంది ఇట్లా నేను ఒప్పుకున్నా, నేను ఒప్పుకున్నా, అయినా ఒప్పుకోను నేను ఒప్పుకోను. సరే వాళ్ళకి కామెంట్లో పెట్టే మంచిగా ఎవరు గెలిచారు. Guys, మీరే చెప్పండి ఎవరు గెలిచారో మీరే చెప్పండి. ఎంత కష్టపడి మొత్తం తింటే వీడిది కూడా తింటే నేను గెలవలేదు. ఫస్ట్ చెప్పాలి నువ్వు ముక్క దిగాలి. నేను ఏం చేసా అంటే ఫోకస్ అంతా ముక్క పైన పెట్టా. ఏం తినలేదురా, తినింది ఇదంతా ప్లేట్ చెప్తా. ఇప్పుడన్నా ఒప్పుకోరా, ఎందుకు సరే అబద్ధాలా? సరే అన్న గెలిచారు పో. నువ్వు చెప్పు ఎవరు గెలిచారా? నేనేనా? అన్న నువ్వేగా చూపించింది ఇట్లనే ఇట్లనే మామూలు ఉండదు, చేగడుకోవాలా. ఈ వీడియో కానీ మా ఇంట్లో కనిపిస్తే మాత్రం అమ్మో ఈ రెట్టు కూడా తింటుంది అనుకుంటుంది మా అమ్మ. Guys, నేనంతా తినిందంతా వీడియో కోసమే, నార్మల్గా తిడతాను. నేను ఎప్పుడు అంత ఫాస్ట్ నువ్వు తిన్నాను ఇంకా యశ్వంత్ కోసం వెయిట్ చేస్తుంది అది. బాహుబలి. ఓకే డన్. ఎంత బిల్లు? 1000. కానీ ఓడిపోయావు కదా, నువ్వే కట్టు. కట్టేసా ఏడ కట్టు నువ్వు? ఇచ్చేయమంటే చెప్పు ఒక్క ఇచ్చే మాట చెప్పు. ఏమని అంటున్నా? ఇచ్చేసా ఏదే ఏడ ఈ ఇచ్చేస్తున్నా. ఈ అని అంటున్నా. ఓడిపోయావు కదా ఈ ఇచ్చేస్తున్నా. నిజంగానే సీరియస్గా ఏమంటున్నా? సీరియస్గానే ఓడిపోయి నువ్వు కట్టాల్సిందే కదా. అది సల్మాన్ 1000 రూపాయలు అయితే ఇచ్చేసిండు, ఓడిపోయావు కాబట్టి. 1004 ఏదే ఓడిపోయినావు అయితే మొత్తానికి. ఓడిపోయాడు ఒప్పుకున్నాడు కాబట్టి కదా కట్టిందే. ఏమే సరే నువ్వు గెలిచావు నా ఇప్పుడు ఒప్పుకోండా. నువ్వు గెలిచినందుకు బిల్ నేను కట్టేసా. సాటిస్ఫై. ఏ మందులా బిల్లు కట్టినావు మొత్తానికి. గెలిచావు ఇంకా తప్పదు. సరే ఫోన్ చూసుకో. సరే ఏమైంది? ఫోన్ చూసుకో. కొట్టేస్తుంటాడా? ఏం కొట్టేసి నువ్వు? నేనేం కొట్టలే. కొట్టేసాడు అన్న. కొట్టలే. కొట్టేసావా? దేనికి ఛాలెంజ్ అని చెప్పా కదా, మళ్ళీ దేనికి? సరే ఛాలెంజ్ నీ చేత కట్టించిన, మరి నేను మామూలుగా వేసిన అంతే. ఏమది మందుల. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ప్రెసెంట్ టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది. సో 11:30 దాకా కూడా ఏంటంటే ఆ దావత్ అరబిక్ రెస్టారెంట్ అయితే ఓపెన్లో అయితే ఉంటుంది. సో మన వాళ్ళు ఎవరన్నా ఆ టైం వరకు తినాలి అనుకుంటే మాత్రం కన్ఫామ్గా ఇక్కడికి వచ్చేయచ్చు. ఫుడ్ కూడా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. సల్మాన్ మేబీ ఈ వీడియో తర్వాత ఏం రావచ్చు? స్పెషల్ వీడియో వస్తుందా? సస్పెన్స్. ఈ వీడియో తర్వాత సబ్స్క్రైబర్సే గెస్ట్ చేయాలి మన వాళ్ళే. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అన్నీ బాగుంటే ఒక సస్పెన్స్ వీడియో అయితే వస్తుంది, లేదు అంటే ఇంక మనం ఏం చేయలేం. పెద్ద బ్లాస్టా ఒరే ఈయన కొట్టేస్తారు అన్ననే. సో అది ఈ వీడియో తర్వాత మోస్ట్లీ ఏదైతే మీరందరూ అనుకుంటున్నారో ఆ వీడియో అయితే రావచ్చు. అన్నీ మంచిగా సెట్ అవ్వకపోతే ఇంక మనం ఏం చేయలేం, ఏది కూడా రాకపోవచ్చు. అంతా దేవుడి దయ, దేవుడి చేతిలోనే ఉంటుంది అంతా. సో చూద్దాం. లెఫ్ట్ సైడ్లో చూడండి పోలీస్ అన్నలు అయితే ఉన్నారు కదా. సో ఇదంతా ఎందుకు అంటే బందోబస్తు. నెల్లూరులో రొట్టెల పండుగ అయితే జరుగుతుంది. సో దర్గా దగ్గర మన బారా సాహెబ్ దర్గా ఉంది కదా, అక్కడ చాలా అంటే చాలా ఫేమస్. అది అందరికి కూడా మీకు అయితే తెలుసు. సో ఇప్పుడైతే మాత్రం మనం ఆ పొదలకూరు రోడ్ ఆ సైడ్ కానీ పోతే దర్గా ఏరియా సైడు భయంకరమైన రష్ అయితే ఉంటుంది అంతా భక్తులతో. మన వాళ్ళు ఎవరన్నా బారా సాహెబ్ దర్గా రొట్టెల పండుగ దగ్గరికి వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఎందుకంటే చెరువు అయితే ఉంది కదా, అక్కడ లోతు మేబీ ఉండొచ్చు. సో దిగొద్దు. ఆల్రెడీ అక్కడ ఏంటంటే వాలంటీర్స్ అయితే ఉంటారు,
బట్ కానీ ఎందుకన్నా మంచిది. సో నేను ఒక చిన్న సజెషన్కి అయితే చెప్తున్నాను. సో అట్లా అని దోసుకోవడం అట్లాంటివి అయితే చేయొద్దు. క్రౌడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉంటారు. సో మెయిన్గా చెరువు దగ్గరికి అయితే వెళ్తారు కదా, నెల్లూరు చెరువు, అక్కడైతే మాత్రం కొంచెం జాగ్రత్త. ఆ రొట్టెలు వదిలేటప్పుడు అదంతా ఏంటంటే అక్కడంతా గందరగోళంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి పోలీస్ అన్న అయితే ఉన్నారు. సో నైట్ టైం కూడా డ్యూటీ అయితే ఉంది అన్న వాళ్ళకి. ఇంకేమందరా సరే జాగ్రత్త, బాయ్ బాయ్. ఓడిపోయినావు గుర్తుపెట్టుకో, ఓడిపోయావు. సో అది మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంకా ఎంతటితో కాసి ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరన్నా For a bet.